పెళ్లి కావాలా, మంచి వధువు కావాలా, లక్షల్లో ఆస్తి, లక్షణమైన సంబంధం, చూపించే పూచి మాది. ఇలాంటి మాటలతో పెళ్లి కాని ప్రసాదులకు గాలం వేస్తున్నాయి కొన్ని మ్యారేజ్ బ్యూరోలు. టెలికాలర్స్తో మాట్లాడించడమే కాదు, తమ దగ్గర పనిచేసే యువతుల్నే వధువుగా చూపిస్తున్న వైనం మరోసారి బట్టబయలైంది. న్యూ లైఫ్ మ్యారేజ్ బ్యూరో ఆగడాలకు చెక్ పెట్టారు సిసిఎస్ పోలీసులు. మ్యాట్రిమోనీల బిజినెస్ జోరందుకుంటోంది. గల్లీ గల్లీలో పుట్టగొడుగుల్లా ఓవైపు ఆఫీసులు ఓపెన్ చేస్తున్నారు, మరోవైపు ఆన్లైన్లోనూ ట్రాప్ చేస్తున్నారు. పెళ్లి కాని ప్రసాదులే టార్గెట్ గా టెలికాలర్స్ తో గాలం వేయిస్తున్నారు. తాజాగా చిక్కడపల్లిలో ఓ ఘరానా మోసం వెలుగు చూసింది. వాసవి, లక్ష్మీదేవి అనే ఇద్దరు మహిళలు చిక్కడపల్లిలో న్యూ లైఫ్ మ్యారేజ్ బ్యూరో ఏర్పాటు చేశారు. పెళ్లి సంబంధం కావాలా నాయనా అంటూ పేపర్లలో ప్రకటనలు గుప్పించారు. యాడ్స్ చూసి పిల్ల కోసం వెళ్లిన వారికి పంగనామాలు పెట్టారు. తండ్రి లేని 30 ఏళ్ల మహిళకు తగిన వరుడు కావాలని ప్రకటన ఇచ్చారు న్యూ లైఫ్ మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు. ఆమెకు ఏడాదికి 14 లక్షల జీతం వచ్చే ఉద్యోగం ఉంది. 10 ఎకరాల పొలం, 10 ఎకరాల కొబ్బరి తోట, 6 కోట్ల ఆస్తులున్నాయని ప్రకటనలో పేర్కొన్నారు. మధ్యతరగతి వరుడికి ప్రాధాన్యత అని స్పెసిఫిక్ గా నోట్ చేశారు. ఇంకే 3 ముళ్లేస్తే 100 ఏళ్లు లైఫ్ హ్యాపీస్ అనే ఆశతో కొందరు, తండ్రి లేని వధువుకు అండగా ఉండాలనే మంచితనంతో మరికొందరు న్యూ లైఫ్ మ్యారేజ్ బ్యూరోను ఆశ్రయించారు. 5,000 రిజిస్ట్రేషన్ ఫీజు కడితే పెళ్లి చూపుల ప్రాసెస్ అనడంతో డబ్బు కూడా కట్టారు. కానీ 6 కోట్ల ఆస్తి ఉన్న అమ్మాయిని చూపలేదు. ఆమె ఈమెనంటూ తన సంస్థలో పనిచేస్తున్న యువతిని పరిచయం చేశారట. సదరు యువతి 2-3 సార్లు ఫోన్లో మాట్లాడాక ఆ తర్వాత లైన్లోకి రాలేదట. దీంతో మోసపోయామని గ్రహించిన ఓ బాధితుడు సిసిఎస్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మ్యాటర్ తెలిసి మరికొంతమంది బాధితులు కూడా కాకీల ముందు క్యూ కట్టారు. తమ గోడు వెళ్లబోసుకున్నారు. న్యూ లైఫ్ మ్యారేజ్ పేపర్లో ప్రకటన చూసి వాళ్ళకు ఫోన్ చేశాము. ఫోన్ చేస్తే వాళ్ళు ఆఫీస్కి రమ్మన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఎట్లా అంటే 4,000 కట్టాలన్నారు. 4,000 కట్టాలంటే కాదు 2,000 ఒప్పుకోలేదు, 4,000 కడితేనే చేసుకుంటామంటే ఇంకా సరే తప్పనిసరి 4,000 కట్టాము. ఆఫీస్ పిలిచి చూపించారు. చూపించి వాళ్ళతో మాట్లాడుకున్నాక సరే అని మేము వచ్చేసినాం. వాళ్ళకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఇదిగో అంటారు, అదిగో అంటారు, ఇదిగో అంటారు, అదిగో అంటారు. మేము బట్టి ఇంకా ఇచ్చిపోయి మళ్ళీ వేరే వాళ్ళని చూస్తామన్నారు. చూస్తామని చెప్పి ఇంక మాకు చూపించలేదు, చేయలేదు. కొన్ని రోజుల తర్వాత అది ఆఫీస్ ఎత్తేసారు. పెళ్లి సంబంధం అని చెప్పి పైసలు తీసుకున్నారు. పైసలు తీసుకుంటే ఫోటోలు అవి పంపించిండ్రు, మెసేజ్ ఇమ్యూనిటీ అని పంపించిండ్రు. నా ఫోటో పంపించిన తర్వాత వాళ్ళ అమ్మాయి ఫోటో పంపించిన తర్వాత డబ్బులు అకౌంట్లో వేయమన్నారు. అకౌంట్లో కట్టిన తర్వాత అమ్మాయిని చూపిస్తామన్నారు. తల్లిదండ్రులది ఫోన్ నెంబర్ ఇచ్చిండ్రు. ఫోన్ వారంకి స్విచ్ ఆఫ్ చేసిండ్రు. మోసం చేస్తున్నారు. ఇట్లా చేస్తే ఇక నేను ఫోన్ చేసిన ఆఫీస్కి వచ్చి కట్టి మళ్ళా నంబర్లు తీసుకో ఫోన్ చేయని ఇంకొక సంబంధం చూపిస్తామని చెప్పి మోసం చేసిండ్రు. ఇట్లా సంగతి అయితే ఇక పోలీసులు ఇన్ఫర్మేషన్ నాకు ఫోన్ చేసిండ్రు. ఎక్కడ నేను ఊరికి వెళ్తుంటే ఇక సార్ ఉండి ఆఫీస్కి రా మాట్లాడదామని చెప్పిండు. బాధితుల ఫిర్యాదుతో సిసిఎస్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. న్యూ లైఫ్ మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు వాసవి, లక్ష్మీలను అదుపులోకి తీసుకున్నారు. తప్పుడు ప్రకటనలు చూసి మోసపోవద్దని సూచించారు. మ్యారేజ్ బ్యూరో ప్రకటనల విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. చాలా మ్యారేజ్ బ్యూరోలు 10 కోట్ల ఆస్తి, 10 ఎకరాల పొలము, 14 లక్షల జీతం అని చెప్పేసి చాలామందికి ఎరవేయడం జరిగింది. గతంలో కూడా చాలా కేసులు నమోదైనాయి. మా యొక్క సైబర్ క్రైమ్ పోలీసెస్ తరఫున విన్నపం చేయడం ఏమిదనగా ఈ యొక్క బోగస్ మ్యారేజ్ బ్యూరోలు పట్ల అందరూ కూడా అప్రమత్తులై ఉండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ హైదరాబాద్ కమిషనరేట్కు తెలియజేయాలని ఈ ఇందు మూలంగా తెలియజేయడం అయినది. తీగలాగితే మ్యారేజ్ బ్యూరో నిర్వాహకుల నిర్వాకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. టెలికాలర్స్ తో ట్రాప్ చేయించడమే కాదు, వాళ్లనే పెళ్లి కూతురుగా చూపెట్టిన వైనం, అడ్డం మీద కూలీలను తీసుకొచ్చి అత్తమామలుగా పరిచయం చేయడం వంటి ఎగస్ట్రా వేషాల గురించి తెలిసి కాకీలే షాక్ అయ్యారట.